Hello everyone, welcome to Tara IAS. My name is Sai Ram Sampatrao. Ela unnaru andaru. As part of our Abhyasana program, which is a scientifically designed daily mains answer writing series for those students who are preparing for UPSC Civil Service Examination, ee roju manam GS paper 2 nunchi question pick chesukodam anedi jarigindi since today is Tuesday. I hope all of you are aware of the fact that how this particular program works. మనం వారానికి 6 రోజులు ఎవ్రీ సింగిల్ డే ఒక క్వశ్చన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ అనేటటువంటిది మీకు ఎర్లీ మార్నింగ్ 9 AM కల్లా అప్లోడ్ అవుతుంది మన టెలిగ్రామ్లోను అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోను. అండ్ బై ఈవినింగ్ 5 PM మనం డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ని మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాం అండ్ దిస్ ఆన్సర్ పీడిఎఫ్ని మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ డిస్కషన్ సెషన్స్ వీ విల్ బీ అండర్స్టాండింగ్ ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో వైల్ ఆన్సరింగ్ ఏ పర్టికులర్ క్వశ్చన్. ఎలాంటి అప్రోచ్ ఫాలో అవ్వాలి, ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలి, బాడీ ఏ విధంగా రాయాలి, కన్క్లూజన్ ఏ విధంగా రాయాలి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటాం. ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలో క్వశ్చన్ మీద అండ్ దాంతోపాటు ఎన్ని పేజెస్లో క్వశ్చన్ రాయాలి, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని మనం అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది. సో బై దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ సర్వ్స్ 2 ఇంపార్టెంట్ పర్పజెస్. వన్ ఈజ్ ఎవ్రీడే మీరు ఈ సెషన్స్ ఫాలో అవడం వల్ల ద బేసిక్ అప్రోచ్ టు ఏ పర్టికులర్ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది అండ్ దాంతోపాటు మల్టిపుల్ అండ్ డైవర్స్ ఆస్పెక్ట్స్ మీద మీకు అవేర్నెస్ కూడా బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇనఫ్ కంటెంట్ కూడా మీరు సంపాదించుకోగలుగుతారన్నమాట. అర్థమైందా? సో అందుకే చక్కగా ప్రతిరోజు ఆర్ అభ్యాసన సెషన్స్ ఫాలో అవ్వండమ్మా. ట్రస్ట్ మీ, ఇఫ్ యూ ఫాలో దీస్ సెషన్స్ రిలెంట్లెస్లీ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ with respect to UPSC Civil Service Examination mains. That is my guarantee, that is for sure. ఓకేనా? సో చక్కగా ఫాలో అవ్వాలి. అండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మండే GS1, ట్యూస్డే GS2, వెన్స్డే GS3, థర్స్డే GS4, ఫ్రైడే ఎస్ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ సాటర్డే ఆ పర్టికులర్ వీక్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో వాటిని మనం డిస్కస్ చేస్తాం. సో ఆన్ డైలీ బేసిస్ ఈ సెషన్స్ని ఫాలో అవడం వల్ల మీకు చాలా ఉపయోగాలనే ఉంటాయి, చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. ఎవ్రీడే ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనం లాస్ట్ క్లాసెస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ అనేది చదవక ముందే వర్డ్ లిమిట్ ఎంత అసైన్ చేశారో మనం ఫస్ట్ చూడాలి. 250 వర్డ్స్ క్వశ్చన్ కాబట్టి ఎంత సమయం కేటాయించాలి, 9 to 11 minutesలో ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ 11 minutes దాటకూడదా సార్? దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆ కాన్ఫిడెన్స్ దేని మీద ఆధారపడుతుంది అంటే ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, అంటే ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ చేతిలో ఎంత కంటెంట్ ఉంది, ఆ పర్టికులర్ సెంట్రల్ ఐడియా మీద మీరు మీ ప్రిపరేషన్ టైంలో ఇంతకుముందు ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంత మేరకు ప్రిపేర్ అయ్యారు, దాని మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. సో యూ కెన్ గో అప్ టు 12 minutes డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ 250 words క్వశ్చన్ లేదా 15 marks క్వశ్చన్కి ఎన్ని పేజెస్లో రాసే ప్రయత్నం చేయాలి? మీరు 2.5 pages ఎలొకేట్ చేయాలమ్మా. అగైన్ సార్ 2.5 pages దాటకూడదా అంటే అఫ్ కోర్స్ యూ కెన్ గో అప్ టు 3 pages. అండ్ అది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ దేని మీద డిపెండ్ అవుతుంది, ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ నీడ్ టు ఫాలో. అండ్ సెకండ్ వన్, క్వశ్చన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ and contemporary relevance of the Representation of People's Act of 1951. The central idea of the question enti RPA Act of 1951. So this can be considered as central idea or focus area of this particular question. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద మీకు ఎంత అవగాహన అనేటటువంటిది ఉంది, ఎంత కంటెంట్ మీ చేతిలో ఉంది అనే దాని మీద ఎంత టైం ఆ క్వశ్చన్కి మీరు ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎన్ని పేజ్లో రాయాలనే విషయం ఆధారపడడం అనేది జరుగుతుంది. ఓకేనా? Analyze its various amendments and their impact on the conduct of free and fair elections. So RPA Act of 1951లో సబ్సిక్వెంట్లీ ఎన్ని అమెండ్మెంట్స్, ఎన్నిసార్లు సవరణలు చేశారు అండ్ వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి ఇన్ కండక్టింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, వాటి గురించి కూడా మనం రాయాలి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఫస్ట్ మీకు ఏం తెలియాలి, ద సిగ్నిఫికెన్స్ ఆర్ రెలవెన్స్ ఆఫ్ RPA Act ఇన్ ప్రెజెంట్ టైమ్స్. ఫస్ట్ వన్ దాని మీద మీకు అవగాహన అనేది ఉండాలి. సెకండ్ మీరు ఏం రాయగలగాలి, వేరియస్ అమెండ్మెంట్స్, ఎటువంటి సవరణలు ఓవర్ ద టైం చేశారు దాని మీద మీకు అవగాహన ఉండాలి, దానికి ఈక్వల్ ఎంఫసిస్ అనేది ఇవ్వాలి. అండ్ దర్ ఇంపాక్ట్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, దిస్ ఇస్ ద థర్డ్ పార్ట్.
ఈ మూడింటిని మీరు ఈక్వల్గా ఫోకస్ చేయాలి, ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వాలన్నమాట ఇన్ యువర్ బాడీ పార్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సిన్స్ వీ ఐడెంటిఫైడ్ ద ఫోకస్ ఏరియా అండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, వీ నీడ్ టు లుక్ ఎట్ ద డైరెక్టివ్స్ లేదా వీ నీడ్ టు లుక్ ఎట్ ద టెయిల్ వర్డ్స్. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ టెయిల్ వర్డ్స్ ఇచ్చారు. వన్ ఈజ్ డిస్కస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎనలైజ్. సో ఈ టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని మా ఆన్సర్ ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి అది మనం అర్థం చేసుకుందాం. సో మీరు ప్రతిరోజు అభ్యాసన సెషన్స్ ఫాలో అవడం వల్ల ఈ టెయిల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్గానిక్గా ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఎవాల్యుయేట్ అనేటువంటి కీవర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ కీవర్డ్ వస్తే అని మనం మాట్లాడాం. అంతకుముందు ఎగ్జామైన్ అనేటటువంటి కీవర్డ్ టెయిల్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో మనం మాట్లాడాం. ఇప్పుడు చూడండి, డిస్కస్ అండ్ అనలైజ్ ఈ 2 కీవర్డ్స్ ఉన్నాయి, ఈ 2 టెయిల్ వర్డ్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి అప్రోచ్ని ఫాలో అవ్వాలి అర్థం చేసుకుందాం. వినండి, డిస్కస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ రిటన్ డిబేట్. Written debate. So you need to debate on the focus area. You need to debate on the fundamental demand of the question. అండ్ ఈ డిబేట్ మీరు ఎగ్నెస్ట్గా రాయొచ్చా అంటే ఎగ్నెస్ట్గా రాయడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, మనకి ఏం చెప్పారు, సిగ్నిఫికెన్స్ అండ్ కాంటెంపరీ రిలవెన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మీ ఆన్సర్లో డిబేట్ చేయమని చెప్తున్నారు. యూ నీడ్ టు కమ్ అప్ విత్ రిటర్న్ డిబేట్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. సో మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు టేక్ ద tone of the examiner. Examiner is clearly saying, this particular RPA Act of 1951 is still relevant even today in the electoral system of India. సో అతని వంత పాడేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ క్రిటికల్లీ డిస్కస్ అని అడిగారు అనుకోండి, రీసెంట్గా ఆ టెయిల్ వర్డ్ కూడా యాడ్ చేస్తున్నారు మెయిన్స్ క్వశ్చన్లో, అప్పుడు ఏం చేయాలి మీరు, యూ నీడ్ టు కమ్ అప్ విత్ యువర్ ఓన్ ఒపీనియన్ అండ్ యూ నీడ్ టు టాక్ అబౌట్ ద అదర్ సైడ్ యాజ్ వెల్. సో మీరు అప్పుడు ఏం చేయొచ్చు, దిస్ పర్టికులర్ RPA Act of 1951కి ప్రెజెంట్ ఎలక్టోరల్ సిస్టంలో రిలవెన్స్ అనేటువంటిది లేదు, అది ఎంత మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు అని మీ ఒపీనియన్ అనుకోండి, ఆ ఒపీనియన్ రాస్తారు. అండ్ దాంతోపాటు కౌంటర్ ఒపీనియన్ ఏదైతే ఉందో కౌంటర్ ఆర్గ్యుమెంట్ని కూడా మెన్షన్ చేస్తారు. బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ ఆస్క్డ్ అబౌట్ క్రిటికల్లీ డిస్కస్ అనేటప్పుడు మాత్రం యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ రిటర్న్ డిబేట్ ఆన్ ద ఫోకస్ ఏరియా వాట్ యూ నీడ్ టు డూ, ఎగ్జామినర్ యొక్క టోన్ ఏదైతే ఉందో ఆ టోన్లోనే మీరు ఆన్సర్ స్ట్రక్చర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడు, సిగ్నిఫికెన్స్ 1951 యాక్ట్ ఆఫ్ RPA ఏదైతే ఉందో దట్ ఈస్ సిగ్నిఫికెంట్ అండ్ రిలవెంట్ ఈవెన్ టుడే అని చెప్తున్నారు. సో యూ నీడ్ టు అలైన్ విత్ యువర్ ఆన్సర్ ఆన్ దట్ పర్టికులర్ టోన్ ఇట్ సెల్ఫ్. ఎగ్జామినర్ ఏదైతే ఒపీనియన్తో ఉన్నాడో ఆ ఒపీనియన్ జస్టిఫై చేసే విధంగా మీరు డిబేట్ చేయాలన్నమాట. ఎగ్జామినర్ యొక్క సైడ్ మీరు తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. క్రిటికల్లీ డిస్కస్ అన్నప్పుడు బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మెన్షన్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఎనలైజ్ అని చెప్పి అడుగుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందామా. చూడండి, మనం ఉదాహరణకి ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ చూస్తున్నాం. ఆ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక కవర్ డ్రైవ్ కొట్టడం అనేది జరిగింది. మనం ఏం చేస్తాం, విరాట్ కోహ్లీ పలానా బౌలర్ అండర్సన్ బౌలింగ్లో కవర్ డ్రైవ్ కొట్టాడు, దిస్ ఇస్ ద ఫ్యాక్చువల్ అండర్స్టాండింగ్ మనకు తెలుస్తుంది. కానీ అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు మనకి మ్యాచ్ మధ్యలో సెషన్స్ మధ్యలో, వాళ్ళు ఏం చేస్తారు, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేయడంలో భాగంగా దే విల్ డీకోడ్ దట్ పర్టిక్యులర్ షాట్. విరాట్ కోహ్లీ అప్పుడు ఇలా బ్యాక్ ఫుట్ తీసుకోవడం అనేది జరిగింది, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఏవైతే ఉంటాయో అప్పటి వరకు విడిచిపెట్టాడు. ఒక్కసారి ఎప్పుడైతే బాల్ క్లోజ్గా బ్యాట్కి వచ్చిందో విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ని చూస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. విరాట్ కోహ్లీ యొక్క ఫుట్ వర్క్ ఎలా ఉంది, లేకపోతే అండర్సన్ ఈ విధంగా బౌలింగ్ వేస్తే విరాట్ కోహ్లీ కొట్టేవాడు కాదు, ఈ విధంగా వేసాడు కాబట్టి బాల్ ఇన్ స్వింగ్ అయితే ఆడేవాడు కాదు, బాల్ మెల్లగా అవుట్ స్వింగ్ అవుతుంది కాబట్టి ఓవర్ పిచ్ అవుట్ స్వింగ్ అవుతుంది కాబట్టి విరాట్ కోహ్లీ 4 కొట్టాడు అని చెప్పి అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అనలైజ్ అని ఎప్పుడైతే అడిగారో సింపుల్, యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్ you to take the seat of an expert. UPSC wants you to become an expert. You need to become an expert. You need to decode that particular thing, the focus area. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, వేరియస్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీకోడ్ చేయాలి. ఇంపాక్ట్ ఆఫ్ దీస్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీకోడ్ చేయాలి. ఈచ్ అమెండ్మెంట్ ఆ అమెండ్మెంట్ ద్వారా ఎలాంటి ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంది, అది ఆ ఎక్స్పర్ట్ తరహాలో మీరు ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. యూ కెన్ యూస్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు చూడండి, ముందు కూడా ఇన్స్టెన్సెస్లో పాకిస్తాన్తో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఇలాంటి బాల్ని ఈ విధంగా కొట్టాడు అనేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. సేమ్ అలాగే మీరు కూడా ఈ రకమైనటువంటి బాల్ పడితే ఈ విధంగా కొడుతున్నాడు అనే విధంగా ఈ రకమైనటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో చేయడం వల్ల ఇలాంటి ఇంపాక్ట్ అనేటటువంటిది పడింది మన ఎలక్టోరల్ సిస్టమ్ మీద, ఇన్ ద కండక్షన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మీద. దానికి ఎగ్జాంపుల్ రాజస్థాన్లో జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ ఈ విధంగా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అర్థమైందా? డిస్కస్ అంటే యూ నీడ్ టు కమ్ అప్ విత్ ఎ రిటన్ డిబేట్. ఆఫ్ కోర్స్ యూ నీడ్ టు టేక్ ద టోన్ ఆఫ్ ద ఎగ్జామినర్.
అనలైజ్ అంటే ఏంటి, యూ నీడ్ టు టేక్ ద సీట్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్, యూ నీడ్ టు డీకోడ్ ఈచ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అర్థమైందని అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఉదాహరణలతో నేర్చుకున్నారనుకోండి, రేపు పొద్దున్న దిస్ పర్టికులర్ టాపిక్ మీద మీకు క్వశ్చన్ దిస్ కీవర్డ్స్తో మీకు క్వశ్చన్ అనేది చెప్పారైనా మీ ఓన్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్, దట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్లో భాగంగా మీరు ఒక సింపుల్ రఫ్ వర్క్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. ఏంటి సార్ రఫ్ వర్క్ మెయింటైన్ చేయాలి? బాడీ ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కన్క్లూజన్లో ఏం రాయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో మనకి ఏం చెప్పారు, రెలవెన్స్ ఆఫ్ ఆర్పిఐ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయమన్నారు. సో దీ పార్ట్లో భాగంగా మీరు ఏం రాస్తారు, సో వాటిని సింపుల్గా జాట్ డౌన్ చేసుకోవాలి, సింపుల్గా నోట్ డౌన్ చేసుకోవాలి. అండ్ సెకండ్, వేరియస్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఆర్పిఐ యాక్ట్. ఆర్పిఐ యాక్ట్లో ఉన్నటువంటి వేరియస్ అమెండ్మెంట్స్, చట్టాలు ఏవైతే సవరణలు ఏవైతే ఉంటాయో ఆ అమెండ్మెంట్స్ రాస్తారు. అండ్ అమెండ్మెంట్స్ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సింపుల్గా ఒక కీవర్డ్స్ కింద జాట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అరౌండ్ దిస్ పర్టికులర్ keywords, around this particular key points you will try to answer, you will structure your answer. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. we follow a scientifically designed approach, స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాం. ఫస్ట్ క్వశ్చన్ చూడక ముందుగానే వర్డ్ లిమిట్ అనేటటువంటి చూసి ఎంత టైంలో రాయాలో డిసైడ్ అవుతాం. తర్వాత ఏం చేస్తాం, ఎన్ని పేజెస్లో రాయాలో డిసైడ్ అవుతాం. నెక్స్ట్ ఏం చేస్తాం, we will identify the focus area of that particular question. ఫోకస్ ఏరియా తర్వాత ఏం చేస్తాం, వీ విల్ ఐడెంటిఫై ద డిమాండ్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో ఏమేమి రాయమంటున్నారు బాడీ పార్ట్లో మనం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, టెయిల్ వర్డ్ ఆర్ డైరెక్టివ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకొని ఏ విధంగా మనం ఆన్సర్ని స్ట్రక్చర్ చేయాలనే విషయాన్ని తెలుసుకుంటాం. అండ్ దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇంపార్టెంట్ ప్రాసెస్ దట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ టాపిక్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఎవ్రీ క్వశ్చన్కి మనం ఇదే అప్రోచ్ ఫాలో అవుతాం. సో దట్ ఆర్గానిక్గా మీరు ప్రతి సెషన్ చూస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతుంది. సో మెయిన్స్ క్వశ్చన్ ఏదైనా రాయడానికి మీరు కూర్చుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు తెలియకుండానే మీ మైండ్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఆల్ ద స్టెప్స్. ఇప్పుడు ద బేసిక్ అప్రోచ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. ఆల్వేస్ రిమెంబర్, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు బి వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. Conclusion not more than 2 to 3 lines, always irrespective of the word limit. 250 words question అయినా or 150 words question అయినా 2 to 3 lines దాటకూడదు. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ద మ్యాండేట్ దట్ యూ నీడ్ టు ఫాలో వైల్ రైటింగ్ ఇంట్రడక్షన్ ఈస్, ఇంట్రడక్షన్లో భాగంగా మీరు ఏం రాయాలి, యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ ద బాడీ పార్ట్. You need to introduce either the focus area or you need to quickly introduce the demand of the question. Okay na, adi gutu pettukondi. Conclusion lo meer em rayali, you need to conclude or summarize or provide way forward for the body part. Body part ఏదైతే ఉందో దాన్ని క్రిస్ప్ గా కన్క్లూడ్ చేయాలి, సమరైజ్ చేయాలి, లేదా వే ఫార్వర్డ్ అయినా మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. వీలైనంత తక్కువగా రాయాలి. అండ్ చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇంట్రడక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం, ఇలాంటివి చేస్తారు. అది చాలా చాలా తప్పు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఒక యాక్టర్ ఒక ఎమోషనల్ సీన్లో ఏడుస్తూ ఉన్నాడు, దట్ యాక్టర్ ఈజ్ క్రయింగ్ అని చెప్పి సబ్ టైటిల్ చేస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. అలాంటి తప్పులు చేయకూడదు. అర్థమైందా? అది తప్పు. యు ఆర్ ఇన్సల్టింగ్ దట్ పర్టికులర్ యాక్టర్. సో ద సేమ్ వే యూర్ ఇన్సల్టింగ్ ద ఫ్లో ఆఫ్ యువర్ క్వశ్చన్ బై రైటింగ్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్ యాజ్ సైడ్ హెడ్డింగ్స్. సో ఇంట్రడక్షన్, బాడీ, సైడ్ హెడ్డింగ్, కన్క్లూజన్ అనే సైడ్ హెడ్డింగ్స్ అయితే మీరు ఆన్సర్లో ఉపయోగించకూడదు. దిస్ ఇస్ ద గోల్డెన్ రూల్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఇంట్రడక్షన్లో చూడండి, you need to begin by providing a brief overview of the Representation of People's Act of 1951. The focus area of the question, that is RPA Act of 1951 ఏదైతే ఉందో దాన్ని మీరు క్విక్గా ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. దాని గురించి నీకు తెలుసు అనేటటువంటి ఇంప్రెషన్ని ఎగ్జామినర్కి ఇవ్వాలి. అండ్ బాడీ పార్ట్లో మీరు ఏం చేస్తారు, యూ విల్ అడ్రస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. కాంటెంపరీ సిగ్నిఫికెన్స్ అండ్ రిలవెన్స్ ఏదైతే అడిగారో దాని గురించి మెన్షన్ చేస్తారు. సిన్స్ దే హావ్ ఆస్క్డ్ టు డిస్కస్ దిస్ వన్, వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు టేక్ ద టోన్ ఆఫ్ ద ఎగ్జామినర్. So you need to state that yes, this RPA Act of 1951 is relevant even till today అనే విధంగా రాస్తారు. నెక్స్ట్ వాట్ యూ నీడ్ టు డూ, రీసెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్పిఐ యాక్ట్లో కన్సిక్యూటివ్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ గురించి మెన్షన్ చేస్తారు. అండ్ ఈవెన్ దోస్ అమెండ్మెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తారు. రైట్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాని బాడీ పార్ట్లో ఈక్వల్ ఎంఫసిస్తో, ఈ ప్రతి దానికి ఈక్వల్ ఫోకస్తో మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. And as part of conclusion, you need to conclude by summarizing the contemporary relevance of RPA Act and its impact on India's electoral system. So how important it is, దాని significance ఏదైతే ఉందో
ఒక ఓపెన్ అండ్ అప్రోచ్తో, ఒక పాజిటివ్ అప్రోచ్తో కంక్లూడ్ చేయాలి, ఆన్సర్ని ఎండ్ చేసే ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, మోడల్ ఆన్సర్ని చూపించి డీటెయిల్డ్గా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, వినండమ్మా. So let us look at the introduction part. Let me repeat the golden rule again. Introduction should only be consisting of 2 to 3 lines, not more than that. Crisp and short గా ఉండాలి. 250 words క్వశ్చన్ అయినా 150 words క్వశ్చన్ అయినా అంతకు మించి ఇంట్రడక్షన్ అనేటువంటిది ఉండకూడదు. ఓకేనా? ఈవెన్ కన్క్లూజన్ కూడా 2 to 3 lines మాత్రమే ఉండాలి. మరి దిస్ పర్టిక్యులర్ ఆన్సర్ మీరు అప్రోచ్ అవ్వాలి అంటే, రాయగలగాలంటే మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 ఏదైతే ఉందో దాని మీద కాస్త అవగాహన అనేటువంటిది ఉండాలి. మన భారత రాజ్యాంగంలోని పార్ట్ 15 ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి 6 ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329, ది ప్రొవైడ్ ఫర్ ద కంట్రీస్ ఎలక్టోరల్ సిస్టమ్. భారత ఎన్నికల వ్యవస్థ అనేటటువంటిది ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన భారత రాజ్యాంగమే ఇట్ కన్ఫర్స్ అపాన్ ద పార్లమెంట్ ద పవర్ టు ఎనాక్ట్ లాస్ ఫర్ ఆల్ మ్యాటర్స్ కనెక్టెడ్ విత్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. పార్లమెంట్కి ఎన్నికలు అనేవి ఎలా జరగాలి, స్టేట్ లెజిస్లేచర్స్కి ఎన్నికలు అనేవి ఎలా జరగాలి, ఓటర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, అండ్ దాంతోపాటు నియోజకవర్గాల యొక్క వర్గీకరణ, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది టైం టు టైం దేన్ని బేస్ చేసుకుని జరగాలి, ఇవన్నీ నిర్ణయించేటటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం ఎవరికి అప్పగించింది, పార్లమెంట్కి అప్పగించింది. పార్లమెంట్ బై ఎనాక్టింగ్ ఏ లెజిస్లేషన్, బై ఎనాక్టింగ్ ఏ లా, బై ఎనాక్టింగ్ ఎన్ యాక్ట్, ఒక చట్టం చేసి ఏం చేయొచ్చు, పార్లమెంట్కి ఏ విధంగా ఎన్నికలు జరగాలి, స్టేట్ లెజిస్లేచర్కి ఏ విధంగా ఎన్నికలు జరగాలి, ఓటర్ యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, అండ్ దాంతోపాటు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది ఎలా కండక్ట్ చేయబడాలి, ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో, ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి రూల్స్ని భారత పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు త్రూ ఎన్ యాక్ట్ అని చెప్పి రాజ్యాంగమే అధికారం ఇవ్వడం అనేది జరిగింది. యూజింగ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ పార్లమెంట్ 1951లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని భారత పార్లమెంట్ అప్పుడు ఎనాక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇన్ ద ఇయర్ 1952 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, మొదటి సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలో మొట్టమొదటిసారి మనం కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 ఈజ్ ఎ ఫండమెంటల్ మీన్స్ వెరీ బేసిక్ అని చెప్పి అర్థం. బేసిక్ లెజిస్లేషన్ దట్ డిఫైన్స్ ద ఎలక్టోరల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క పనితీరు ఏ విధంగా ఉండాలి, ఎలక్టోరల్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అని నిర్దేశించేటటువంటి చట్టంగా మనం చెప్పొచ్చు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ టు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్, టు ఓవర్సీ ద ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. లోక్సభకి ఎన్ని సీట్లు ఉండాలి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎన్ని సీట్లు ఉండాలి, ఓటర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఎలక్టోరల్ రోల్స్ అంటే ఓటర్స్ లిస్ట్ అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రొసీజర్ దట్ దే నీడ్ టు ఫాలో, వీటన్నింటి గురించి ఈ లెజిస్లేషన్, ఈ చట్టం మాట్లాడడం అనేది జరుగుతుంది. ద యాక్ట్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ ఇన్ ఎన్షూరింగ్ దట్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఇంపార్షియల్లీ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ మీరు చూస్తే భారత రాజ్యాంగ పీఠిక ఏం చెప్తుంది, ఇండియా ఈజ్ ఏ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. వి ట్రై టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్. ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్హోల్డ్ చేస్తాం. డెమోక్రసీ అనేటువంటి సస్టైన్ అవ్వాలి అంటే ఎలక్షన్స్ అన్బయాస్డ్ మేనర్లో, ఇంపార్షియల్గా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఓటర్ బిహేవియర్ మ్యానిపులేట్ అయిందనుకోండి, దట్ విల్ డెఫినెట్లీ అండర్మైన్ ద డెమోక్రటిక్ వాల్యూస్. పీపుల్ చేతిలో అల్టిమేట్ పవర్ ఉండాలంటే వాళ్ళు ఎటువంటి మ్యానిపులేషన్ లేకపోతే ఎటువంటి పెర్సుయేషన్కి లోనవ్వకుండా ఫ్రీగా వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయగలగాలి, వాళ్ళకి నచ్చినటువంటి పొలిటికల్ పార్టీకి వాళ్ళు ఓట్ వేయగలగాలి, వాళ్ళ యొక్క సమ్మతం ఏదైతే ఉందో దాన్ని పరచగలగాలి. ఓట్ అనేటటువంటి వాళ్ళ యొక్క వెపన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ. సో అది జరగాలి అంటే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలక్షన్స్ని ఆ విధంగా కండక్ట్ చేయడానికే తీసుకొచ్చినటువంటి ఫండమెంటల్ అండ్ బేసిక్ లెజిస్లేషన్ యాక్టే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951గా చెప్పొచ్చు. 1951లో పార్లమెంటు భారత రాజ్యాంగం తనకిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ చట్టాన్ని చేయడం అనేది జరిగిందమ్మ. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్లో మనం ఏం చేస్తాం, ద బేసిక్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్గా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేసాం, they asked us to discuss the relevance or role of this RPI Act of 1951 in modern India. Present దీని యొక్క రిలవెన్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం మాట్లాడాలి. వీ నీడ్ టు టేక్ ద టోన్ ఆఫ్
ద ఎగ్జామినర్ వెన్ ఇట్ ఈస్ ఆస్ టు డిస్కస్, క్రిటికల్లీ డిస్కస్ అయినప్పుడు మనం బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఏదైతే ఉందో ఆ డిబేట్ని మనం ముందు పెట్టచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ మాత్రమే మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి, బికాస్ డిస్కస్ అన్నారు కాబట్టి. ఫస్ట్, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ లేదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటటువంటి ఎలక్టోరల్ ప్రాసెస్, ఎలక్టోరల్ రైట్ని మన భారత రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి దాన్ని అప్హోల్డ్ చేయడంలో దిస్ ఆర్పిఐ యాక్ట్ కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు. భారతదేశానికి స్వతంత్రం రాగానే దేర్ వర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్, అంటే భారతదేశం ముక్కలైపోతుంది. ఎందుకంటే భారతీయులు కులం పేరుతో కొట్టుకుంటారు, మతం పేరుతో కొట్టుకుంటారు, భాష పేరుతో కొట్టుకుంటారు, ప్రాంతం పేరుతో కొట్టుకుంటారు. భారతదేశం ఒక్కటిగా ఉండడం కష్టం అని చెప్పి చాలామంది అన్నారు. అండ్ దాంతోపాటు ఇండియాకు 4 ఫాదర్స్ ఈక్వాలిటీని ఇన్షూర్ చేస్తా అన్నారు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, అంటే ఎటువంటి కుల, మత, భాష, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ పెట్టి ఆ ఏజ్ దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తానన్నారు. సో అప్పటి భారతీయుల్లో నిరక్షరాస్యత, ఇల్లిటరసీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగేది, రైట్. సో ఇల్లిటరేట్స్ అయినటువంటి ఇండియన్స్ నిజంగా వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నమెంట్ని వాళ్ళు ఎన్నుకోగలరా అనేటటువంటి ఆందోళనలు కూడా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. బట్ స్టిల్ మన ఇండియాలో డెమోక్రసీని మనం ఒక పండగగా మార్చడం అనేది జరిగింది. మన 4 ఫాదర్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటాం. ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఏజ్డ్ 18 అండ్ అబౌవ్ టు ఓట్. ఆర్పిఐ యాక్ట్ ఆఫ్ 1951 సవరణలు కాక ముందు మనం గమనిస్తే 21 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. బట్ దాని తర్వాత 18 తర్వాత అమెండ్మెంట్స్తో 18 ఇయర్స్ తగ్గించడం అనేటువంటిది జరిగింది. ద యాక్ట్ రీఎన్ఫోర్సెస్ డెమోక్రటిక్ వాల్యూస్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఎందుకు తీసుకొచ్చాం? డెమోక్రసీ ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేయడానికి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, పీపుల్ అందరికీ సమానమైనటువంటి హక్కు ఏదైతే ఉందో అది కల్పించడానికి, అందరికీ ఓట్ అనేటటువంటి ఆయుధాన్ని ఇవ్వడానికి, అంతే కదా. ఈక్వాలిటీ అండ్ గివింగ్ యాక్సెస్ టు ఈక్వల్ రైట్స్, దట్ ఈస్ అ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్గా మనం చెప్పొచ్చు. సో డెమోక్రటిక్ వాల్యూస్ని రీఎన్ఫోర్స్ చేయాలంటే, ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, కన్సాలిడేట్ చేయాలంటే యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ చాలా ఇంపార్టెంట్. దాన్నే ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951 ఇవ్వడం అనేది జరిగింది. బై ఎన్ష్యూరింగ్ ఎవ్రీ వన్స్ పార్టిసిపేషన్ ఇన్ ద గవర్నమెంట్, ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి దీన్ని ఆర్పీ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఎలక్టోరల్ అఫెన్సెస్ యాజ్ వెల్. ఇట్ అవుట్లైన్స్ వేరియస్ ఎలక్టోరల్ అఫెన్సెస్ లైక్ బ్రైబరీ, ఇంపర్సనేషన్, అటాచింగ్ పెనాల్టీస్ టు అప్హోల్డ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయబడడం డెమోక్రసీని అప్హోల్డ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అందుకే దానికి సంబంధించి వేరియస్ ఎలక్టోరల్ అఫెన్సెస్ని డిఫైన్ చేయడమే కాకుండా పనిష్మెంట్స్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కరప్షన్కి, లేకపోతే ఓటుకి మనీ ఇవ్వడం కానీ, లేకపోతే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతున్నటువంటి వాళ్ళకి వేరియస్ పనిష్మెంట్స్, వీటన్నిటి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో మెన్షన్డ్ వేరియస్ డిస్క్వాలిఫికేషన్స్ యాజ్ వెల్. ద యాక్ట్ స్పెసిఫైస్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ ఎలక్షన్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ క్రిమినల్ కన్విక్షన్స్, కరప్ట్ ప్రాక్టీసెస్ టు ప్రివెంట్ ఇండివిజువల్స్ విత్ డ్యూబియస్ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రమ్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీసెస్. క్రిమినల్స్ రాజ్యాధికారంలోకి రాకుండా, క్రిమినల్స్ ప్రభుత్వంలో ఉండకుండా, సో చాలా చర్యలు కూడా డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఇది కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపుల నిరోధక చట్టం లాంటి చట్టాలు తీసుకొచ్చి ఎవరైతే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత వేరే పార్టీకి మారుతారో అలాంటి వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ ముద్ర వేయడం. సో ఇలాంటి రూల్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అమెండ్మెంట్స్ ఫర్ ద రెలవెన్స్. ద యాక్ట్ హ్యాస్ అండర్గోన్ న్యూమరస్ అమెండ్మెంట్స్. మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, మారుతున్నటువంటి పోకడల దృష్ట్యా చాలా సవరణలు కూడా ఈ చట్టంలో చేయడం అనేటువంటి జరిగింది. టు అడ్రస్ న్యూ ఛాలెంజెస్, కొత్త సవాళ్ళని, అండ్ ఫోర్టిఫై ద ఎలక్టోరల్ ప్రాసెస్ని కన్సాలిడేట్, బలోపేతం చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ నోటా ఇన్ 2013, 2013లో నోటాను తీసుకురావడం అనేటువంటి జరిగింది. నోటా సింప్లీ మీన్ నన్ ఆఫ్ ద అబోవ్. ఇట్ వాస్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ అలోయింగ్ ఓటర్స్ టు ఎక్స్ప్రెస్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద క్యాండిడేట్స్. ఒకవేళ పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరి మీద ఓటర్స్కి నమ్మకం లేకపోతే, వాళ్ళెవరి మీద ఓటర్స్కి కాన్ఫిడెన్స్ లేకపోతే నోటాను ఉపయోగించి వాళ్ళ యొక్క ఒపీనియన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని, ఎలక్టోరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఓటేయాలని రుద్దేటటువంటి ప్రక్రియ 2013 నుంచి మారడం అనేది జరిగింది, అవునా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రెలవెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్పీ యాక్ట్ ఇన్ ప్రజెంట్ డే, ఇన్ మోడర్న్ టైమ్స్ యాజ్ వెల్. అండ్ నౌ లెట్ us look at some important amendments. ఇక్కడ అనలైజ్ చేయమన్నారు. సో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండ్ దాంతోపాటు వాటికి ఇంపాక్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ని కూడా మనం రాసే ప్రయత్నం చేయాలన్నమాట. నోటా ఆప్షన్ 2013లో తీసుకురావడం అనేది జరిగింది. సో దాని కారణంగా ఓటర్స్కి ఎటువంటి రైట్ ఇచ్చారు? దే కెన్ ఎక్స్ప్రెస్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద క్యాండిడేట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్. సో ఆల్ ద క్యాండిడేట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్, వాళ్ళంటే మాకు ఇష్టం లేదని వాళ్ళ డిజప్రూవల్ తెలిపే విధంగా నోటా ఆప్షన్ రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా
వివిపిఏటి వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, దీన్ని కూడా 2013లో తీసుకురావడం అనేది జరిగింది ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్. సో ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్స్ వాళ్ళకు ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళకు ఓన్గా వాళ్ళు వెరిఫై చేసుకుంటారన్నమాట, వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అండ్ ఎఫ్సిఆర్ఏ ప్రొవిజన్స్ యాజ్ వెల్, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. పొలిటికల్ పార్టీస్ మస్ట్ రిపోర్ట్ డొనేషన్స్ ఓవర్ 2000 అండ్ కెనాట్ యాక్సెప్ట్ మోర్ దెన్ 2000 ఇన్ క్యాష్ డొనేషన్స్. సో బయట దేశాల నుంచి పొలిటికల్ పార్టీస్ ఓన్లీ అప్ టు 2000 రూపీస్ మాత్రమే వాళ్ళు డొనేషన్స్ రూపంలో, విరాళాల రూపంలో సేకరించాలి, అంతకు మించి సేకరించకూడదు. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ యొక్క ఫౌండేషన్స్ ఫారెన్ పవర్స్ యొక్క చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు దీస్ ప్రొవిజన్స్లో మార్పులు తీసుకురావడం కూడా జరిగిందనమాట. సో ఆర్పిఐ యాక్ట్ ఆఫ్ 1951 చాలాసార్లు అమెండ్మెంట్స్కి నోచుకోవడం అనేది జరిగిందమ్మా, చాలాసార్లు సవరణలు జరగడం అనేది జరిగింది. 1966లో అమెండ్మెంట్స్ అనేటటువంటి కాబట్టం అనేది జరిగింది. 1988లో చాలా సవరణలు తీసుకొచ్చారు. 2002వ సంవత్సరంలో సవరణలు తీసుకురావడం అనేది జరిగింది. 2010లో సవరణలు తీసుకురావడం అనేది జరిగింది. 2013లో సవరణలు తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఎప్పుడైతే 2017లో ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు కూడా 2017లో కూడా ఆర్పిఐ యాక్ట్లో సవరణలు ఏవైతే ఉంటాయో వాటిని చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ విచ్ డీల్స్ విత్ పొలిటికల్ ఫండింగ్ ఇన్ ఇండియా, దాన్ని రీసెంట్గానే సుప్రీంకోర్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దాన్ని కంప్లీట్గా కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది. బికాజ్ ఇట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, కన్సిక్యూటివ్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాని కారణంగా ఎలక్టోరల్ సిస్టంలో మనం చాలా మార్పులు తెచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటి జరిగే విధంగా చాలా చర్యలు తీసుకోవడం అనేది న్యూలీ ఎమర్జింగ్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్తో రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది ఎలక్టోరల్ ప్రాసెస్లో. క్యాండిడేట్స్ మస్ట్ డిస్క్లోజ్ ఇఫ్ దే హ్యావ్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ కన్విక్షన్స్, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఏవైనా పెండింగ్లో ఉంటే వాటిని ఎలక్షన్స్ ముందు వాళ్ళు తప్పకుండా డిస్క్లోజ్ చేయాలి, తన ఓటర్స్తో షేర్ చేయడం అనేది జరగాలి, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ లేకపోతే ఇతర మీడియంస్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ. సెక్షన్ 8 Clause 4 ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేశారు. ద సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ దిస్ సెక్షన్ ఇన్ 2013 లీడింగ్ టు ద ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ కన్విక్టెడ్ లా మేకర్స్. ఎవరైతే లా మేకర్స్ కేసుల్లో ముద్దాయిలుగా తేలడం అనేది జరిగిందో, కన్విక్ట్ అవ్వడం అనేది జరిగిందో, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ది సెక్షన్ 8 Clause 4 ఏదైతే ఉందో అది ఏమిస్తుంది అంటే ఇట్ విల్ గివ్ ఇమ్యూనిటీ టు ద లా మేకర్స్, డిస్క్వాలిఫికేషన్ నుంచి ఇమ్యూనిటీ ఇస్తుంది. దాన్ని కంప్లీట్గా 2013లో సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేది జరిగింది. సో దట్ ఇట్ వాంటెడ్ టు ప్రివెంట్ క్రిమినల్స్ ఇంటూ పాలిటిక్స్, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది అనమాట. ఇంపాక్ట్ ఆన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆర్పిఐ యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పటికీ చాలా కీలకమైనదిగా. ఆర్పిఐ యాక్ట్లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో అవి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇండియాలో కండక్ట్ చేయడానికి ఒక బ్యాక్ బోన్గా మనం చెప్పొచ్చు. ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక గ్యారంటీగా ఇది ఉండమని జరిగింది. యాక్ట్స్ ప్రొవిజన్స్ హ్యావ్ బిన్ పివటల్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలో ఈ చట్టం కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తుంది. నోటా ఫర్ ఇన్స్టెన్స్ ఎంపవర్స్ ఓటర్స్ అగెన్స్ట్ అన్డిజైరబుల్ పొలిటికల్ ఎలిమెంట్స్. అంటే ఒకవేళ ఏ క్యాండిడేట్ కూడా వాళ్ళకి నచ్చకపోతే ఏదో ఒక క్యాండిడేట్ని గెలిపించాలి, లేకపోతే ఏదో ఒక క్యాండిడేట్కి ఓట్ వేయాలనేటటువంటి బలవంతమైన రుద్దడం ఏదైతే ఉందో అది కంప్లీట్గా నోటా నుంచి పోవడం అనేది జరిగింది 2013 నుంచి. క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాంతో కూడా ఫైట్లో ఈ అమెండ్మెంట్స్ కీలకమైన పాత్ర పోషిస్తాయి. డిస్క్వాలిఫికేషన్ నార్మ్స్ హ్యావ్ యాక్టెడ్ యాజ్ ఎ డిటరెంట్ అగెన్స్ట్ క్యాండిడేట్స్ విత్ కరప్ట్ ఆర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్. సో ఈ డిస్క్వాలిఫికేషన్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా దీస్ పీపుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ దే ఆర్ డిస్కరేజ్ టు పార్టిసిపేట్ ఇన్ కరప్షన్ ఆర్ అదర్ క్రిమినల్ యాక్టివిటీస్, అసిస్టింగ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ అప్హోల్డింగ్ ద యాక్ట్స్ ప్రిన్సిపల్స్. యాక్ట్ ప్రిన్సిపల్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం అనేటటువంటిది మేజర్ ఆబ్జెక్టివ్. దాన్ని అప్హోల్డ్ చేయడంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ చట్టం. ఎన్హాన్సింగ్ ట్రాన్స్పరెన్సీ యాజ్ వెల్, ద యాక్ట్ హ్యాస్ అడాప్టెడ్ టు అడ్రస్ ఇష్యూస్ లైక్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ అండ్ ద నీడ్ ఫర్ ట్రాన్స్పరెంట్ పొలిటికల్ ఫండింగ్. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ బిహేవియర్ మీద చాలా ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, ఓట్ వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు మైక్ పెడితే ఎవరికి ఓటు వేసామో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈలోపు ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు టీవీలో ఆ ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ చూసి ఓకే ఈ పార్టీ అధికారంలోకి వస్తుందన్నమాట, నా ఓటు వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో ఈ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్న పార్టీ మీద ఓటేసే అవకాశం ఉంటుంది. సో ఓటర్ బిహేవియర్ని మ్యానిపులేట్ చేసేటటువంటి ఎగ్జిట్ పోల్స్ మీద రెస్ట్రిక్షన్స్ విధించడం అనేది జరిగింది. అంటే ఓటింగ్ అనేది అయిన తర్వాత మాత్రమే, ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేయాలనే సిస్టమ్ తీసుకొచ్చారు. ట్రాన్స్పరెంట్ పొలిటికల్ ఫండింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు చర్చకు రావడం అనేది జరిగింది. దేర్ బై మెయింటైనింగ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎలక్టోరల్ ప్రాసెస్. ఎలక్టోరల్ ప్రాసెస్ క్లీన్గా ఉండాలి, ఎలక్టోరల్ ప్రాసెస్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఉండాలి, జస్ట్ మేనర్లో ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. ఆ ప్రిన్సిపల్స్తో దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. వేరియస్ అమెండ్మెంట్స్ కూడా దానికి రావడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్
impacts of free and RPA Act of 1951 on the conduction of free and fair electionsగా మనం చెప్పొచ్చు. ఇఫ్ లుక్ ఎట్ ద కన్క్లూజన్, మళ్ళీ చెప్తున్నాను, కన్క్లూజన్ అనే సైడ్ హెడింగ్, ఇండక్షన్ అనే సైడ్ హెడింగ్, బాడీ అనే సైడ్ హెడింగ్ పెట్టమాకండమ్మా, అది చాలా చాలా తప్పు. అండ్ కన్క్లూజన్ యొక్క పర్పస్ ఏంటి? ఇట్ నీడ్స్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ద బాడీ పార్ట్. ఓకే, కన్క్లూజన్ కూడా 2 to 3 లైన్స్ ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు, క్రిస్ప్గా షార్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 ఈజ్ అన్ ఎసెన్షియల్ కంపోనెంట్, వెరీ వైటల్ కంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ. భారత ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దానిలో చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ దీనికి ఉండడం అనేది జరిగింది. వీ బోస్ట్ అబౌట్ ఇండియా బీయింగ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్తాం. ప్రజాస్వామ్య విలువలు అప్హోల్డ్ అవ్వాలంటే ఈ చట్టం చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎవాల్వింగ్ కంటిన్యూస్లీ టు అడ్రస్ చేంజింగ్ ఛాలెంజెస్ అండ్ ఎన్ష్యూర్ ఎ ఫెయిర్ ఎలక్టోరల్ ప్రాసెస్. నో సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ 1966లో వచ్చిన, 88లో వచ్చిన, 2010లో వచ్చిన, 13లో వచ్చిన, 2017లో వచ్చిన, ఎందుకు చేస్తున్నారు? డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటే వాటిని అడ్రస్ చేయడానికి చేస్తున్నారు, రైట్? సో ది ఎవల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ కూడా మన ఇండియన్ డెమోక్రసీకి ఎంతో హెల్ప్ చేసిందనే విధంగా మనం చెప్పొచ్చు. ఇట్స్ ప్రొవిజన్స్ అండ్ అమెండ్మెంట్స్ హావ్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటెడ్ టు ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ. ఎలక్టోరల్ ప్రాసెస్లో పారదర్శకతను ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడంలో, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడంలో, ఎథికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడంలో ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్లో చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఎఫర్మింగ్ ఇట్స్ స్టేటస్ యాజ్ ఎ కీ లెజిస్లేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద డెమోక్రటిక్ సిస్టమ్. ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్, లెజిస్లేటివ్ ఇన్స్ట్రుమెంట్గా ఆర్పిఐ యాక్ట్ ఆఫ్ 1951ని మనం చెప్పొచ్చాము. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్. సో మనం ఏదైతే అప్రోచ్ మాట్లాడుకున్నామో ఇన్ ద సేమ్ వే మనం మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, తారా ఐఏఎస్ పేరుతో ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో 5 PM సెషన్ అప్లోడ్ అవ్వగానే మనం దిస్ పర్టికులర్ మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాని యొక్క పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేసుకుంటాం. సో రిలెంట్లెస్గా ప్రతిరోజు కన్సిస్టెంట్గా మన అభ్యాసన సెషన్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఆర్గానిక్గా మీకు ఆన్సర్ రైటింగ్ సంబంధించిన అప్రోచ్ వస్తుంది. అండ్ రైట్ జార్గాన్, మీరు ఏది ఉపయోగించాలి, మెలకువలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే అలవాటు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? రైట్. మన ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.